హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ అండి. ఇవాళ బర్నింగ్ టాపిక్, కరెంట్ టాపిక్, గుడ్ టాపిక్ అని చెప్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా ఒక సంచలనం వార్త ఉంటుంది. అక్కడ ట్రంప్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బేసికలీ ఈజ్ రియాల్టర్. రియల్ ఎస్టేట్లో ఎదిగారు, కెరీర్ స్టార్ట్ చేశారు. ఇప్పట్లో కాకుండా ఆయన 20-25 సంవత్సరాల క్రితమే కోకాపేటలో 15 లక్షలు 20 లక్షలు ఉన్నప్పుడు డీల్ చేశారని మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. సో ఆయనకి రియల్ ఎస్టేట్ ఏమి కొత్త కాదు. కొద్దిగా టైం తీసుకుంటారు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. మనం దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక సెట్ ప్రొసీజర్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వడానికి కొద్దిగా ఒకసారి ఫాస్ట్ అవుతుంది, ఒకసారి స్లోగా అవుతుంది. అయితే మొన్న స్పీచ్లో పదే ఆయన ఏమన్నారంటే, మీరు అందరూ అనుమానిస్తున్నారు, అపోహపడుతున్నారు, ఏమవుతుందో, ఈ సీఎం ఏం చేస్తాడో, ఈ స్టేట్ ఏమవుతుందో, రియల్ ఎస్టేట్ ఏమవుతుందో అనుకునే చాలామందికి ఆందోళన. నాకు చాలామంది కాల్స్ చేసి అడిగారండి. మీరు ఏమీ భయపడక్కర్లేదండి. మీరు గత 20 సంవత్సరాలుగా 2008 తర్వాత చూసుకుంటే లాస్ట్ 17-18 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఎక్కడా తగ్గలేదండి. తగ్గిందా? మీరు చెక్ చేసుకోండి రికార్డ్స్. నాకున్న నాలెడ్జ్ వరకు 2007-8లో రెసిషన్ వచ్చింది, బిగ్ బాంబ్ పడింది, బబుల్ బ్రేక్ అయిందని చెప్తున్నాను. కానీ దాని తర్వాత నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు కొద్ది స్లో ఉంది. ఎక్కడ కూడా ఎస్పెషల్లీ లాస్ట్ 10 ఇయర్స్ అయితే రాకెట్ లాగా దూసుకెళ్ళింది. మన ఈ స్పేస్ వాళ్ళు రాకెట్స్ ఎలా కనిపెడుతున్నారు, అట్లా మన రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో, హైదరాబాద్ సిటీలో మాత్రం బ్లాక్ బస్టరే. ఎందుకంటానంటే రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఫస్ట్ 1 ఇయర్లో కొద్దిగా స్లో డౌనే కనిపించింది. కొద్దిగా యాక్టివిటీస్ ఆయన ముందు 6 గ్యారంటీస్ మీద ఫోకస్ చేశారు. అది చేస్తూ రియల్ ఎస్టేట్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రైమ్ ఎజెండా. ఎందుకంటే మీకు రీజన్ తెలుసా ఎందుకు ప్రైమ్ ఎజెండాను? బేసిక్గా డబ్బులు కావాలి గవర్నమెంట్కి, అప్పులు తీర్చాలి, ఇండస్ట్రీ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎట్లా వస్తాయి డబ్బులు? సో ఒకటి ఆప్షన్ అని ఎత్తుక్కుంది ఏంటంటే, అవి LRS 25% ఎంతో కలెక్ట్ చేస్తున్నారు, 25% డిస్కౌంట్ ఇచ్చి. అదేవిధంగా రెండోది ఏంటంటే, మీరు ల్యాండ్స్ తీసుకునేటప్పుడు రేట్లు పెంచుతున్నారు. భూమి తాలూకా బేసిక్ రేట్లు పెంచుతున్నారు. అంటే బేసిక్ రేట్లు అంటే ఇప్పుడు వ్యత్యాసం బాగా ఉందండి. వ్యత్యాసం అంటే అర్థం ఏంటి? డెఫినెట్గా ఇప్పుడున్న ప్రైస్ 1 ఎకర్ 1 crore రూపాయలు అనుకోండి, ఎగ్జాంపుల్, ఎక్కడో 100 కిలోమీటర్ తర్వాత. ఆ 1 ఎకర్ 1 crore కొని 10 లక్షలకి 15 లక్షలు మాత్రం స్టాంప్ డ్యూటీ కడుతున్నాం. అంటే గవర్నమెంట్ ఈజ్ లూజింగ్ హెవీలీ. ఈ 10 లక్షలని ఆయన 30 లక్షలు 40 లక్షలు చేయమంటాడు సంబంధిత అధికారి రిసర్చ్ చేసి. అంటే 10 లక్షలకి 76,000 వస్తే 40 లక్షలకి ఎంత వస్తుందో మీరు చూడండి. 3 లక్షల పైన వస్తుంది. అంటే ఒక ట్రాన్సాక్షన్లో లక్షలు తేడా వస్తుంది. ఎవ్రీ మంత్ కొన్ని వేల 5,000, 6,000, 7,000 ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. కొన్ని 30,000, 40,000, 50,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఎవ్రీ మంత్కి నేను చెప్తున్నాను. సో దీన్ని బట్టి గవర్నమెంట్కి అదొక క్విక్ ఇన్కమ్ అండ్ గుడ్ ఇన్కమ్, హై ఇన్కమ్ ఇన్ క్విక్ టైం అండ్ చాలా తక్కువ టైం, లెస్ టైంలో. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ ఇప్పుడు ఏదైతే 7.6% ఉందో, మేబీ కొన్ని రూమర్స్ ఏంటంటే మేము కూడా చేసాం, తగ్గిమన్నాం. అంటే 2 పెంచితే డబుల్ స్పిన్ అటాక్ పడుతుంది. ప్రైస్ బయర్ కెనాట్ డైజెస్ట్, తట్టుకోలేడు. సో ఈ 7.6ని మనం ఏమన్నా అంటే 7% 6% చేస్తే బాగుండని అది రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా మా ఒపీనియన్. అది ఎంతవరకు అవుతుంది? వీ కెన్ ఓన్లీ రిక్వెస్ట్, వీ కెనాట్ కమాండ్, వీ కెనాట్ డిమాండ్. సో అది దానంతా చూసుకో. సో గవర్నమెంట్ ఈ 2 చేంజెస్ చేస్తే కొన్ని వేల కోట్ల అదనంగా ఆదాయం వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు ఫైనల్గా మీటింగ్ స్పీచ్ ఎండ్ చేసేటప్పుడు అపోహలు, అనుమానాలుకి తీసేసేయండి మైండ్లోని. రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు గ్రో. నేను మీతో ఉన్నాను, మనం అందరం కలిసి నడుద్దాం. ఇటు బిల్డర్స్ కానీ, ఇటు రియల్టర్స్ కానీ, అటు ఇన్వెస్టర్స్ కానీ మనం కలిసి నడుద్దాం. నేను మీతో పాటు ఉన్నాను, మీకు అండగా నిల్చుంటాను. నేను ఒక స్టేట్ రిప్రజెంట్ చేస్తున్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు వచ్చింది, రాజశేఖర్ రెడ్డి గారికి ఒక పేరు వచ్చింది, నాకు కూడా అలా పేరు రావాలి. ఆ విధంగా రియల్ ఎస్టేట్ ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత నా భుజాల మీద పెట్టుకుంటున్నాను, నేను చూసుకుంటానని చెప్పారు. అది చాలా బిగ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే డెఫినెట్గా ఒక సీఎంగా ఇండివిజువల్గా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్గా లోతుగా మాట్లాడడం అనేది చాలా అప్రిషియబుల్ విషయం. సో బట్ వెన్ ఇట్ మెటీరియలైజ్ ఎప్పుడు అవుతుంది, కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బిగ్ డాలర్ క్వశ్చన్. ఓకే. సో దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మొన్న ఇచ్చిన స్పీచ్ మాత్రం నాకు తెలిసి 3 పువ్వులు 6 కాయలు ఉందండి. ఆయన ఎక్కడ కూడా నిరుత్సాహం కనిపించలేదు, ఉత్సాహమే కనిపిస్తుంది. ఆ ఉత్సాహం ఎంతవరకు వస్తుంది అనేది మనకు రానున్న రోజుల్లో తెలిసిపోతుంది. ఇన్వెస్టర్స్ ఎవరు భయపడక్కర్లేదు. ఆల్రెడీ తగ్గవలసిన ప్రైస్ కరెక్షన్ అనేది అయిపోయింది. ఆ ప్రైస్ కరెక్షన్ అయిన తర్వాత ఇప్పుడున్న రేట్లు చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. లాస్ట్ 1.5 ఇయర్లో పెరగలేదు.
పెరగలేదంటే అర్థం ఏంటంటే మనం తగ్గలేదు కూడా. పెరగలేదు, తగ్గలేదు అంటే అంటే ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటే ఇన్వెస్టర్స్, నేను చెప్పిన ఇందాక వీడియోలో ఏరియాస్ చెప్పాను, అటు నార్త్ కానీ, సౌత్ కానీ, ఇటు వెస్ట్ కానీ కూడా కొనుక్కోవచ్చు. అండ్ రేట్లు మేబీ 1-2 మంత్స్లో మన నెక్స్ట్ పెరగబోయే అవకాశాలు చాలా ఆల్రెడీ ప్రాసెస్ ఉంది, సంబంధిత అధికారులు వర్క్ చేస్తున్నారు. పెరిగిన తర్వాత మీరు యూ కెనాట్ డూ ఎనీథింగ్. 25-30% రేట్లు అయితే పక్కా పెరిగితే బేస్ వాల్యూ కొన్నాళ్ళు ఇంకో ఎక్కువ కూడా నాకు ఇచ్చిన ఇండికేషన్ 25-50% రేట్లు పెరిగే అవకాశం ఉంది. స్టాంప్ డ్యూటీ మేబీ 1-2 తగ్గొచ్చు. ఏదేమైనప్పటికీ దేర్ ఇస్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ 25-30% మినిమం రానున్న నెక్స్ట్ 1-2 మంత్స్ డెఫినెట్గా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఆగస్టులో పెంచుదామని చెప్పారు, తర్వాత నవంబర్ అన్నారు, తర్వాత ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ వచ్చేసింది. ఆగస్ట్ కూడా అయిపోతుంది ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్. సో ఎనీ మూమెంట్ ద రేట్ కెన్ ఇంక్రీజ్. సో ఇన్వెస్ట్ చేసుకునేవారు ఇంకా వెయిట్ చేసి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోండి. ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసుకుంటే మీ అంటే పెట్టుబడి ఏదైతే ఉందో దానికి 4 to 5 years డబుల్ అవుతుంది. 10 yearsలో 5 times అవుతుంది. దట్స్ వాట్ హ్యాపెన్ ఫర్ లాస్ట్ 10 years అండ్ దిస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ నెక్స్ట్ 10 years. ముందు 10 సంవత్సరాలు బట్టి నెక్స్ట్ 10 years ప్రిడిక్ట్ చేస్తాం. సీఎం గారు మారినా, గవర్నమెంట్ మారినా, డిఫరెంట్ స్టేట్స్ పరిస్థితి వేరే. మన స్టేట్ ఎప్పుడు కూడా ఆల్రెడీ హైదరాబాద్ టాప్ గేర్లో ఉంది ఫాస్ట్ రియల్ ఎస్టేట్లో. అప్రిషియేషన్ కానీ, కలెక్షన్స్ కానీ, డిమాండ్ బేసికలీ డిమాండ్ పెరుగుతుంది. పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, 2 bedroom 3 bedroom కావాలి. కావాలంటే రెంట్కైనా తీసుకోవాలి, సేల్కైనా కొనుక్కోవాలి. ఏ దానికైనా రియల్ ఎస్టేట్. తిండి బట్ట గూడ్లో ఒక పార్ట్, రోటీ కపడా మకాన్. సో దాన్ని బట్టి నేను ఏమంటానంటే మీరు ఆ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. అది నేను కూడా ప్రయోగించాను, నాకు బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ప్రయోగించండి, ఇన్వెస్ట్ చేయండి. 3 పూలు 6 కాయలుగా రిటర్న్స్ పొందండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ఆక్సిజన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ కమ్ టు యువర్ హెల్ప్ అండ్ గైడ్ యూ ప్రాపర్లీ. ఓన్లీ థింగ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే బెటర్ అండి. చాలామంది 3 కోట్లు పెడతాం 3 నిమిషాల్లో చెప్పండి అంటే చెప్పలేమండి. ఐ విల్ బి మిస్గైడింగ్ యూ. సో అది ఒకటి చేయకండి. బట్ దయచేసి మీరు నా దగ్గరకు వచ్చిన పర్లేదు, మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం కొనేటట్టయితే డెఫినెట్గా యూ అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అయ్యి యూ హ్యావ్ మోర్ దెన్ 20 years ఎక్స్పీరియన్స్. 20-30 years అంటే వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ చూసినా మీరు రైట్గా గైడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.